హలో మంకీ స్క్వాడ్. కలర్స్, లైట్స్, స్వీట్స్, ట్రెడిషన్స్ చూసి ఫెస్టివల్ ని గెస్ట్ చేయగలరా? మన గెస్ట్ ది ఫెస్టివల్ పార్ట్ 1 కి 2.3 లాక్ వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ మంకీ స్క్వాడ్. అందుకే ఇప్పుడు టుగెదర్ పజిల్స్ తో పార్ట్ 2 తీస్తున్నాం. 25 ఇండియన్ ఫెస్టివల్స్ 10 సెకండ్స్ లో గెస్ట్ చేయగలరా? పేరెంట్స్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. రెడీయా? లెట్ స్టార్ట్. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు అన్ని రుచులు కలుపుకునే పండుగ ఏంటి? ఉగాది. పచ్చడిలో ఉండే షడ్రుచులు జీవితంలోని అన్ని భావోద్వేగాలను సూచిస్తాయి. పంటల సీజన్ను సెలబ్రేట్ చేస్తూ గాలిపటాలు ఎగరేసే పండుగ ఏంటి? సంక్రాంతి లేదా పొంగల్ భారతదేశంలోని అతిపెద్ద పంటల పండుగల్లో ఒకటి. అన్నయ్య లేదా తమ్ముడి చేతికి పవిత్రమైన దారం కట్టే పండుగేంటి? రక్షాబంధన్ అన్న చెల్లెళ్ల అనుబంధం మరియు రక్షణకు ప్రతీక. చంద్రుడు కనిపించే వరకు ఉపవాసం ఉండే పండుగేంటి? కర్వా చౌత్ దాంపత్య భక్తి మరియు ప్రేమతో జరుపుకునే ప్రత్యేక పండుగ. ఒక నెల ఉపవాసం పూర్తయిన తర్వాత జరుపుకునే పండుగ ఏంటి? ఈదుల్ ఫితర్ ఆనందాన్ని పంచుకోవటం మరియు క్షమాభావానికి ప్రతీక. శాంటా గిఫ్ట్స్ మరియు అలంకరించిన క్రిస్మస్ ట్రీతో ప్రసిద్ధమైన పండుగ ఏంటి? క్రిస్మస్ యేసుక్రీస్తు జన్మదిన వేడుకగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. సరస్వతీదేవి పూజతో ప్రసిద్ధమైన వసంతకాల పండుగ ఏంటి? వసంత పంచమి వసంత ఋతువు ప్రారంభాన్ని స్వాగతించే పండుగ. అలంకరించిన బోనాలను మోస్తూ జరుపుకునే తెలంగాణ పండుగ ఏంటి? బోనాలు మహాకాళి అమ్మవారికి కృతజ్ఞతల పండుగగా జరుపుకుంటారు. పూలతో అందమైన పేర్చిన ఆకారాలు తయారు చేసే తెలంగాణ పండుగ ఏంటి? బతుకమ్మ మహిళలు మరియు ప్రకృతిని సెలబ్రేట్ చేసే తెలంగాణ పండుగ. పడవ పందేలు మరియు మహాబలి కథతో ప్రసిద్ధమైన కేరళ పండుగ ఏంటి? ఓణం మహాబలి తన ప్రజలను ప్రతి సంవత్సరం చూడడానికి వస్తాడని నమ్మకం. మంటల చుట్టూ డ్యాన్స్ చేస్తూ జరుపుకునే పంజాబ్ పండుగ ఏంటి? లోహ్రీ శీతాకాలం ముగింపు మరియు పంటల సంబరాలకు ప్రతీక. సిక్కు సమాజానికి ముఖ్యమైన పంటల పండుగ ఏంటి? బైసాఖి ఈ రోజున ఖాల్సా స్థాపన జరిగిందని సిక్కు చరిత్ర చెబుతుంది. మంకీ స్క్వాడ్, మన క్విజ్ మంకీ సాడ్గా ఉంది. 10 సెకండ్స్లో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మన క్విజ్ మంకీ విల్ బి సూపర్ హ్యాపీ. దీపాలు వెలిగించి శివాలయాలను సందర్శించే పండుగ ఏంటి? కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం ఆధ్యాత్మిక శుద్ధికి ప్రతీక. రాత్రంతా శివభక్తితో జాగారం చేసే పండుగ ఏంటి? మహాశివరాత్రి శివుని దివ్యశక్తి వేడుకగా భక్తితో జరుపుకుంటారు. భారీ రథాన్ని వేలాది మంది కలిసిలాగే ప్రసిద్ధ పండుగ ఏంటి? రథయాత్ర జగన్నాథుని ఈ రథయాత్ర ప్రపంచంలోని అతిపెద్ద రథ పండుగల్లో ఒకటి.
గణేశుడి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసే వేడుకేంటి? గణేష్ నిమజ్జనం జీవితం తాత్కాలికమని చెప్పే ఆధ్యాత్మిక అర్థాన్ని సూచిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదాల కోసం చేసే వ్రతం ఏంటి? వరలక్ష్మి వ్రతం ఐశ్వర్యం మరియు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే వ్రతం. ఉపాధ్యాయులు మరియు గురువులకు గౌరవం చూపించే ప్రత్యేక పండుగ ఏంటి? గురు పౌర్ణమి మహర్షి వ్యాసుడితో కూడా సంబంధం కలిగి ఉంటుంది. బురద పొలాల్లో ఎద్దుల పందెంతో ప్రసిద్ధమైన దక్షిణ భారత పండుగ ఏంటి? కంబళ కర్ణాటకలోని తులునాడు ప్రాంతంలో శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. పాములకు ప్రత్యేకంగా పూజ చేసే పండుగ ఏంటి? నాగపంచమి ప్రకృతి మరియు సర్పాల పట్ల గౌరవాన్ని సూచిస్తుంది. బంగారం కొనను అదృష్టమని నమ్మే శుభ పండుగ ఏంటి? అక్షయ తృతీయ. అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని ఐశ్వర్యం అని అర్థం. మొత్తం కొండపై పెద్ద దీపం వెలిగించే తమిళ పండుగ ఏంటి? కార్తికేయ దీపం అరుణాచల కొండపై వెలిగే మహాదీపం శివజ్యోతికి ప్రతీక అని నమ్ముతారు. చంద్రుని చూసి అట్లు తినే తెలుగు పండుగ ఏంటి? అట్ల తద్దే వివాహిత మహిళలు మరియు యువతులు ఉపవాస పండుగగా జరుపుకుంటారు. ఆయుధాలు, పనిముట్లు, పుస్తకాలు అన్నింటినీ పూజించే దసరా ప్రత్యేక రోజు ఏంటి? ఆయుధ పూజ లేదా మహానవమి మన పనిముట్లను గౌరవించడం ఎంత ముఖ్యమో చూపించే రోజు. అర్ధరాత్రి శ్రీకృష్ణుడి జన్మను సెలబ్రేట్ చేసే పండుగేంటి? జన్మాష్టమి శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడని భాగవతం చెబుతుంది. మంకీ స్క్వాడ్, మీరు ఎన్ని ఫెస్టివల్స్ కరెక్ట్గా గెస్ చేశారు? కింద కమెంట్స్లో చెప్పండి. ఏదైనా ఫెస్టివల్ మిస్ అయిందా పార్ట్ 3లో కవర్ చేద్దాం. పార్ట్ 1 మిస్ అయితే డెఫినెట్గా వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.